అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన టీఎంసీ సీనియర్ నేత మదన్ మిత్రా రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంలో చేరారు. మమతా బెనర్జీ వర్గంలో పనిచేస్తున్న అన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీల నుంచి తాను తప్పుకుంటున్నట్లు మదన్ మిత్రా ప్రకటించారు. టీఎంసీ పార్టీ చీఫ్ విప్ పదవికి కూడా తాను తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మదన్ మిత్రా పార్టీ మారబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా తీవ్ర ప్రచారం జరిగింది. ఇవాళ ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీతో సమావేశమైన తర్వాత మీడియాతో మదన్ మిత్రా మాట్లాడారు. టీఎంసీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీయే కారణమని మదన్ మిత్రా ఆరోపించారు. పార్టీ పునర్నిర్మాణం కోసం కనీసం 6 నెలల పాటు టీఎంసీ కీలక పదవుల నుంచి తప్పుకోవాలని తాను సూచించానని, అందుకు అభిషేక్ బెనర్జీ ఒప్పుకోలేదని చెప్పారు. పార్టీ కూలిపోతున్నా అభిషేక్ ను మాత్రం రక్షించాలని దీదీ నిర్ణయించుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మదన్ మిత్రా రాజీనామాతో టీఎంసీలో సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది.